సార్ సార్ ఒకసారి ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలని విసిగి వేసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీల మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం పెట్టుకొని దేశ చరిత్రలో ఎన్నికల వ్యవస్థలో ఎప్పుడు ఎవరికి రానటువంటి మెజారిటీతో అధికారాన్ని ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. అధికారం వచ్చింది, బాధ్యతలు స్వీకరించాం. దాదాపుగా 48 రోజులైంది. అధికారం వచ్చిందని ఆనందం ఒకవైపు, ప్రభుత్వం నడపడానికి గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడీలు పెట్టాలో బాధ ఒకవైపు ఉంది. 48 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రివ్యూలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో ఆయన రివ్యూలు చేస్తున్నారు. మంత్రులుగా మేము మాకిచ్చినటువంటి శాఖల మీద సుదీర్ఘంగా రివ్యూలు చేస్తున్నాం. నేను ఇది 6వసారి ఎమ్మెల్యేను, 2వసారి మంత్రిని. ఎన్నో ప్రభుత్వాలను చూశాను, ఎన్నో ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఫస్ట్ టైం గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడము. మొత్తం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశాడు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతఃపాతానికి నొక్కేశాడు. ఏ శాఖ చూసినా శాఖలో సిల్లి గవ్వలేదు. ఏ శాఖ చూసినా ఆ శాఖలో వేల కోట్ల రూపాయలు అప్పులు తప్ప చెయ్యడానికి ఏమీ లేదు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో మనలో మనమే మదన పడిపోకుండా, మనలో మనమే చర్చించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి 5 కోట్ల మంది ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి శాఖకు సంబంధించి ఒక వైట్ పేపర్ని గత 48 రోజుల్లో 7 వైట్ పేపర్ని రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం ఆ వ్యవస్థల్ని ఏ రకంగా నాశనం చేశారు, ఆర్థికంగా ఆ శాఖలో ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారు, ఈ రాష్ట్రంలో సహజ సంపదని ఏ విధంగా దోచుకున్నారు, ఈ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏ విధంగా చేశారో స్పష్టంగా ప్రజానీకానికి తెలియచేయాలని వైట్ పేపర్లు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వాలు నాశనం చేశాయి, మా చేతిలో చిల్లి గవ్వలేదని చేతులు పట్టుకొని మేమెక్కడ కూడా పని చేయకుండా లేము. దేవుని నుంచి కూడా మన మీద అచంచలమైనటువంటి గౌరవాన్ని, విశ్వాసాన్ని ఉంచారని
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 5 సంతకాలు పెట్టాం. 5 సంతకాల్లో 4 అమలు చేశాం. ఎన్నికల ముందు చెప్పాం, మీరు మాకు ఓటు వేయండి, పింఛన్ 3000 నుంచి 4000 చేస్తాం, ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పి మాటిచ్చాం. గత నెలలో 7000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చి మొదటి సంతకాన్ని అమలు చేశాం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద వారి భూమి వారి దగ్గర ఉంటుందా, వారి భూమి గత ప్రభుత్వం తీసుకొని ఇంకొకరికి అమ్మేస్తుందా, ఏమవుతుందని ఆందోళనతో రైతులందరూ బాధపడినటువంటి ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని మొదటి క్యాబినెట్లోనే రద్దుకు నిర్ణయం చేశాం. మొదటి శాసనసభ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేసి, మండలిలో కూడా బిల్లును పాస్ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి రైతాంగానికి మేలు చేశాం. మూడవది, అన్నమో రామచంద్ర అంటున్నటువంటి పేదలు, 3 పూటలు తిండి లేక అవస్థలు పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఆ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం. దుర్మార్గమైనటువంటి వ్యక్తి తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక ఆ క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభిస్తాం అన్నా క్యాంటీన్లు అని చెప్పి ప్రకటించాము. 5 సంతకాల్లో దాని మీద కూడా ఒక సంతకం పెట్టాం. రేపు ఆగస్టు 15కి 100 అన్నా క్యాంటీన్లకి తక్కువ లేకుండా ప్రారంభించడానికి నిర్ణయం చేశాం. ఈ విధంగా డబ్బు లేదని, గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని ఎక్కడ కూడా ఆగలేదు. ఇప్పుడే చెప్పాను, ఎంత దుర్మార్గుడంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి రైతు కష్టపడి పండించినటువంటి పంటకి సకాలంలో డబ్బులు ఇవ్వక రైతులు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం పోయినప్పటికీ 1680 కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ సివిల్ సప్లై కార్పొరేషన్లో చూస్తే 39,500 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఏం చేశారు ఈ డబ్బు? సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతులు ధాన్యం కొనడానికి, వారికి సకాలంలో డబ్బులు ఇవ్వడానికి అప్పు తీసుకొస్తుంది. కానీ ఆ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి ఇతర కార్యక్రమాల మీద ఖర్చు పెట్టి అవినీతి చేసుకున్నారు తప్ప రైతులకి ఇవ్వలేదు. మా చేతిలో డబ్బు లేదని మేమేమీ ఊరుకోలేదు. ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి, గ్యారంటీ ఇచ్చి, నాబార్డు నుంచి 1000 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు బకాయిల్ని అప్పుల కింద తీర్చవలసినటువంటి అవసరం వచ్చింది, తీర్చామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా 680 కోట్లు అప్పులున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నారు. మాకు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం. వారం 10 రోజుల్లోనే ఆ 680 కోట్లు కూడా ఇచ్చి రైతాంగానికి బాకీలు తీరుస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఇంతలోనే విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా?
మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్కి అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు మండలాలు ఉన్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3,000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలు ఉన్నాయో, గెడ్డలు ఉన్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి 1000 ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు, మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం, నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయో లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మళ్ళీ సహకారం ఇవ్వాలో అన్నీ తెలుసుకొని నాకు చెప్పండి, నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను, అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాము. మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు. నిన్న ప్రజలు 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడం కానీ, ఒక్క మంత్రి రావడం కానీ, ఒక ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చారు, ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలామంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు. ఈరోజు ఈ ప్రాంతం నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఎర్ర కాలువ. ఇది జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ భీమవరంలో ఎండ్ అవుతుంది. ఈ కాలువ అస్తవ్యస్తంగా ఉంది. ఈ కాలువ వల్ల సుమారుగా 20 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బైనా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ 5 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చిన నుంచి పడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు, రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్నీ ఒక్కసారే చేసేయాలి, మేము అడిగినవన్నీ జరిగిపోవాలంటే మా చేతిలో అద్భుత దీపం ఏమి లేదు.
పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 12 లక్షల కోట్ల అప్పులు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి, ప్రభుత్వానికి సరఫరా చేసినటువంటి వెండర్స్కి 1,50,000 కోట్ల అప్పులు ఉన్నాం. ఇరిగేషన్లో 40,000 కోట్ల అప్పులు ఉన్నాం. వ్యవసాయ శాఖలో 4,000 కోట్ల అప్పులు ఉన్నాం. ఏ శాఖను చూసినా సరే అప్పులు. మనకు ఆదాయం ఏ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడంటే, ఇప్పుడు వ్యయానికి ఆదాయానికి వ్యత్యాసం ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంతకంటే ఎక్కువ మనకు ఖర్చు అవుతుంది. ఇక మనం అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలాగందించాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది, అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ రెండింటికి జోడించి మనకి సహకరించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి బాధలున్నాయని తప్పించుకోకుండా కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవాటు చేసుకుంటాం. సంపద సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాం. కేంద్రం నుంచి సహాయం తీసుకొని కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి మన్ననలు పొందే విధంగా పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తాం. కొంత సమయం ఇవ్వండి, కొంత ఓపిక పట్టండి అని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇమీడియట్గా బ్రిడ్జెస్ క్లోజ్ చేయమని చెప్తాం. ఏవైతే ఇప్పుడు నువ్వు చెప్పావో బ్రిడ్జెస్, ఇవన్నీ ఎస్టిమేషన్స్ వేసి ప్రభుత్వానికి పంపించమని చెప్పాం. ఇప్పటికిప్పుడు ఆ బ్రిడ్జిలు కట్టాలంటే జరిగిన పని కాదు. దానికి ఒక సీజన్ ఉంటుంది. రేపు మళ్ళీ మనం జనవరి ఫిబ్రవరిలోనే కట్టాలి తప్ప ఇప్పుడు కట్టలేము. దానికి కూడా ఒక 10-15 కోట్లు అవసరం అవుతుంది. అది కూడా ఎస్టిమేషన్స్ వేయమని కలెక్టర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు చెప్పాం. ఆ ఎస్టిమేషన్ వేసి పంపిస్తే రేపు డిసెంబర్కి శాంక్షన్ చేసి రేపు జనవరిలో పనులు ప్రారంభించి వచ్చే సీజన్కి ఆ సమస్య లేకుండా పరిష్కారం చేస్తాం. మూడవది శాశ్వత పరిష్కారం కింద మొత్తం ఎంటైర్ ఎర్రకాలువ సిస్టాన్ని మోడరైజేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సహాయంతో శాశ్వత పరిష్కారానికి కూడా ప్రయత్నం చేస్తాం.